బొక్కావాని తైలము చాలా ఖరీదైనది, చాలా విలువైనది, చాలా గొప్పది, పరిమాణం ఎక్కువ గలది. కానీ ఒక్క చచ్చిన ఈగ పడితే ఆ తైలం అంతా చెడు వాసన కొట్టేస్తది అని వాక్యం సెలవిస్తా ఉన్నది. అలాగునే కొంచెము పులిసిన పిండి ముద్దంతా పులిసిపోయేటట్టు ఎలా చేస్తుందో, అలాగే కొంచెము పాపము, కొంచెము అవిధేయత, కొంచెము అపవాది ఇచ్చలు మన ఆధ్యాత్మిక జీవితం అంతటిని కూడా పతనం చేసేస్తాయి. వాక్యము వింటున్న ప్రియ బిడ్డ, అపవాది ఇచ్చలలో ఏ పలుకు నీలో మిగిలినా, ఏ కొంచెము నువ్వు ఉండనిస్తున్నా, అది ఏం చేస్తది అంటే నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క పతనానికి నాంది పలుకుతూ వస్తుంది. అన్నిటిలో బాగానే ఉన్నాడు సంసోను, అన్నిటిలో దేవునికి విధేయత చూపిస్తున్నాడు, అన్నిటిలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఒక్క శరీరాశ విషయంలో అతడు మనస్సును అదుపులో ఉంచుకోలేకపోయాడు, తన తలంపులను అదుపులో ఉంచుకోలేకపోయాడు, తన కన్నులను అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఆ ఒక్క పాపము సంసోను యొక్క జీవితం అంతటిని కూడా ఒక మేడలాగా కూలిపోయేటట్టు చేసేసింది. జాగ్రత్తగా గమనం చేసుకో. అమాలేకు ఇంకా నీ జీవితంలో పని చేస్తున్నాడేమో.